మనం ఎవరి చేత ప్రభావితం కాకుండా ఉండాలి. ఉమ్. ప్లస్ మన చేత మనం ప్రభావితం చేయకుండానే మన చేత ప్రభావితం అవ్వాలి. అలా ఉండాలంటే ఎలా ఉండగలగాలి మనం అది? ఎవరి వల్ల ప్రభావితం అవ్వకుండా కూడా ఉండవండి. ప్లీజ్ అండర్స్టాండ్, మొదట్లోనే చెప్పాను. మనం ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కాదండి. మనం ఓకే. ఫినిష్డ్ ప్రోడక్ట్ కాదండి. వీఆర్ ఆల్వేస్ ఇన్ ద ప్రాసెస్. ఓకే. మీరు దేని మీద ఫోకస్ చేస్తారో, ఎలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేస్తారో మీరు అది అవుతారు కదండి. అచ్చా. ఇప్పుడు పరశురామ్ గారు ఎలా మాట్లాడినా నేనేమో అబ్బా పరశురామ్ గారు ఏం పెద్ద కరెక్ట్ కాదు, పరశురామ్ పెద్ద యావరేజ్, పరశురామ్ గారు ఇలాగా, పరశురామ్ అని నేను ఆ మనసులో నేను అనుకుంటున్నాను అనుకోండి, నాకు పరశురామ్ గారు అలాగే కనబడుతూ ఉంటారు. డూ యూ గెట్ దట్? అయితే దానివల్ల పరశురామ్ గారు మారుతున్నారో లేదో కానీ నేను మాత్రం, నేను చూసే దృక్పథం అలాంటిది కాబట్టి నేను ఎలా అవుతూ ఉంటాను. మీకు అర్థం ఉందని? ద సేమ్ వే పరశురామ్ గారు ఒకవేళ నేను నేను నా నా పర్స్పెక్టివ్స్ ని పరశురామ్ గారు యాక్సెప్ట్ చేసేస్తే, పరశురామ్ గారు యాక్సెప్ట్ చేసేస్తే ఆయన కూడా అలాగే అవుతారు. సో ఎంత స్పేస్ ఇవ్వాలనేది మనం ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.